మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, మనం గోల్డ్ వీడియోస్ చాలానే చేస్తున్నాము. మరి ఈరోజు చూస్తుంటే 1,23,000 దాటేసింది బంగారం. అలాగే సిల్వర్ కూడా 1,50,000 దాటేసింది. అంటే ఇది ఇలా పెరుగుతూనే ఉంటుందా? తగ్గే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అసలు పెరగడానికి రీజన్స్ ఏంటి? అంటే ఇది చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే నా చేతిలో లేదు. గవర్నమెంట్ బులియన్ మార్కెట్, ఫెడరల్ గోల్డ్ రిజర్వ్స్ అన్నీ లెఫ్ట్ అండ్ రైట్ ఎడాపెడా అంతా 1000 నమస్కారాలు పెట్టాలి ట్రంప్ గారికి. అంత ట్రంప్ మహిమ. అంతే. హైదరాబాద్లో కూడా ట్రంప్ టవర్స్ అని కడుతున్నారు. సో ఆయన ఎక్కడ కూడా హమ్ కిసీసే కమ్ నహీ, నేను ఎవరికి తీసుకోను, నేను చెప్పిందే వేదవాకు, నేను చెప్పింది వింటే విన్నా, లేకపోతే తోక కట్ చేస్తాం. ఏ విధంగా కట్ చేస్తాం? ట్యాక్స్లు పెడతాం, వీసాలు టైట్ చేస్తాం, $1,00,000 కలెక్ట్ చేస్తాం. ఇది ఒక రీజన్. యుఎస్ ఎకానమీ, నిన్న ఎవరో అంటున్నారు యుఎస్ ఎకానమీ పడిపోతే ఇండియా పరిస్థితి ఏంటి? సో గోల్డ్ అనేది నేను చాలాసార్లు చెప్పాను కదా, పసుపు, పచ్చదనం, పసిడి అనేది అత్యంత ఇష్టమైన ఐటమ్ ఫర్ లేడీస్. ఈ మధ్యకాలంలో జెంట్స్ కూడా స్టార్ట్ చేశారు. అయితే అంతకుముందు గోల్డ్ని బిస్కెట్ రూపంలో కొని పెట్టుకునేవారు, తర్వాత ఆర్నమెంట్ చేసుకున్నాను, లేదా ఆర్నమెంట్గా కొనుక్కున్నారు. 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్, 14 క్యారెట్, 9 క్యారెట్ వరకు వచ్చింది. మనం లాస్ట్ ఒక 3 months బ్యాక్ 4 months చేసాం. 9 క్యారెట్ బంగారం 20,000, 30,000. ఎందుకంటే సామాన్య ప్రజలు, లో ప్రొఫైల్, ఎల్ఐజీ, బిలో యావరేజ్ వాళ్ళు కొనుక్కోవాలంటే వాళ్ళకి పిల్లలకి గోల్డ్ వేసుకోవాలన్న ఒక కళ, ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. మరి ఇప్పుడు అలాంటి ఈ 9 క్యారెట్, 14 క్యారెట్ పెట్టుకుంటారు. అయితే గోల్డ్ ఎంతవరకు పెరుగుతుంది అనేది చెప్పడం చాలా కష్టం, బట్ అంచనాలు మించిపోతున్నాయి. లాస్ట్ 8-9 monthsలో మనం జనవరి, ఫిబ్రవరి మాట్లాడుతున్నాం. ట్రంప్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మాట్లాడుతున్నాం. సో చూసుకుంటే 65,000, 70,000 గోల్డ్ 1,23,000 అంటే ఆల్మోస్ట్ 40-50 పైనే, 55,000 పెరిగింది. అంటే విచ్ ఇస్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ఓల్డ్ రేట్. ఇంతకుముందు గతం ఎప్పుడు హిస్టరీలో జరగలేదు. అదే సిల్వర్ చూసుకుంటే కూడా ఎప్పుడు కూడా గోల్డ్ రేట్ కంటే తక్కువ ఉంటుంది కేజీ సిల్వర్, కానీ ఈరోజు 1,60,000. సో ఈ రకన పెరుగుతుంటే కొద్దిగా సెటిల్ అయిన దాకా మేబీ గోల్డ్ ఒక 1.5 lakhs, సిల్వర్ ఒక 2 lakhs దాకా వెళ్ళే సూచనలు కనిపిస్తాయి. పడిపోద్దంటే 44% పడుతుంది ఎవరు అనాలిసిస్ చెప్పారు, కానీ బట్ దానికి బేస్ లేదు. సో ఓన్లీ ప్రోటోకాల్, ఎక్స్పెక్టేషన్స్. నీ ఒపీనియన్ వేరు, నా ఒపీనియన్ వేరు, ఆయన ఒపీనియన్ వేరు. సో బట్ తగ్గినా అంత తగ్గదు, కొద్దిగా తగ్గొచ్చు, బట్ అంత తగ్గుతుందనే ఇప్పుడైతే లాస్ట్ ఎస్పెషల్లీ లాస్ట్ 1 monthలో బాగా షూటప్ అయిపోయింది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ రియల్లీ అది తగ్గుతుందా అనేది. బట్ ఇప్పుడు కొనుక్కోవాలంటే మీకు స్పేర్ మనీ ఉంటే కొనుక్కొని పెట్టుకోవడం బెటర్. అప్పు చేసి అయితే నేను సజెస్ట్ చేయను. ఒక మెయిన్ రేట్ ఎందుకు పెరుగుతుందంటే గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో చేస్తున్నారు, సిల్వర్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో చేస్తున్నారు. స్టాక్ మార్కెట్ వాలటైల్ ఉంది, రియల్ ఎస్టేట్ కొద్దిగా స్లో ఉంది, బట్ ఇక్కడ వచ్చేసరికి బాగా అవుతుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే కనుక మీకు పెరిగే దాఖలాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సార్, ట్రంప్ నిర్ణయాలు కూడా ఒక బంగారం పెరగడానికి కారణాలు అంటున్నారు కదా. ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ కి బంగారానికి ఏంటి సంబంధం, ఏంటి పెరగడానికి? ఇప్పుడు మీరు హైదరాబాద్లో బెస్ట్ జోన్ పెరగడానికి రీజన్ ఏంటి? ఐటీ కారిడార్. 10 లక్షల మంది పైన ఇండియాలో టోటల్ 50 లక్షలు, 10 లక్షలు మన దగ్గరే ఉన్నారు, 10 లక్షలు బెంగళూరు దగ్గర ఉన్నారు, మిగతా 30 లక్షలు 28 రాష్ట్రాలు. సో బెస్ట్ జోన్ కొనేవాళ్ళు 80%, 75% ఐటీ కారిడార్. అంటే ఐటీ ఎంప్లాయీస్ దగ్గర ఉంటుంది, ఓఆర్ఆర్కి దగ్గర, ఎయిర్పోర్ట్కి దగ్గర. ఇప్పుడు తెల్లాపూర్, కొల్లూరు, కృష్ణాపూర్, పటాన్చేరు, సంగారెడ్డి దాకా వెళ్ళిపోతుంది. సంగారెడ్డి దగ్గర 1/2 hour డ్రైవ్. సో దీనికి వన్ ఆఫ్ ది రీజన్ ఇస్ ఐటీ. ఇదే రీజన్, ఐటీ ఇస్ అ మేజర్ జంక్. అంటే ఐటీ వాళ్ళ వల్ల కొన్ని కెపాసిటీ అఫోర్డబుల్ పెరిగింది కాబట్టి అక్కడికి అందరూ చూసారు. అంటే హై రైజ్ లగ్జరీ లైఫ్, గేటెడ్ కమ్యూనిటీ. ఇప్పుడు తెల్లాపూర్లో చేసాడు, సికింద్రాబాద్లోనో తార్నాకలో ఉంటే 2 గంటల జర్నీ పడుతుంది. మెట్రోస్ అన్నిటికీ లేవు, కొన్నాటికి మెట్రోస్ ఉన్నాయి. సో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, మెట్రో వస్తుంది. కొన్ని ఇటు సంగారెడ్డి దాకా ప్లాన్ చేస్తున్నారు, ఇటు పటాన్చేరు దాకా ప్లాన్ చేస్తున్నారు, అటు తుక్కు కూడా ఆల్రెడీ ప్లానింగ్ అయిపోయింది. సో ఐటీ కారిడార్. రెండోది ఏంటంటే యుఎస్ ఎకానమీ. ట్రంప్ గారు వచ్చాక చాలా డిస్టర్బ్ అయింది. మూడోది ఇమిగ్రేషన్ ప్రాసెస్. వీసాల వల్ల, ఆ ప్రాసెస్ వల్ల ఇప్పుడు పేరెంట్స్కి నుంచి 15,000 పెట్టేట్టు చూడాలంటే
వీసా న్యూ F1 స్టూడెంట్ వీసా కావాలంటే వాళ్ళకి $1,00,000 $88-90 లక్షలు. సో ఈ కారణాలు ప్లస్ కంపెనీలకి వార్నింగ్ ఇస్తున్నారు, మీరు కానీ ఎంప్లాయీస్ని తీసుకుంటే మీకు పెనాల్టీ ఉంటుంది. ఒకసారి భారతదేశం వచ్చినాడు లేదా ఇతర దేశాలకు వెళ్ళినాడు మళ్ళీ తిరిగి రావడం కష్టమైపోతుంది, హాలిడేస్ దొరకట్లేదు. అండ్ కొత్తగా ఇప్పుడు ఈ ఇంపాక్ట్ అనేది ఎవరి మీద అంటే డాక్టర్లు, వాళ్ళు కూడా నర్సెస్, హాస్పిటాలిటీ, వీళ్ళు కూడా డబ్బులు సంపాదించి వీళ్ళ మీద కూడా ఈ ఫీజు అనేది అమలు వస్తున్నారు. అంతకుముందు ఓన్లీ టెక్కీకి ఉండేది, టెక్కీ అంటే ఇంజనీర్స్. సో ఇవన్నీ చూసుకుంటే యుద్ధాలు అవుతున్నాయి, యుద్ధాలు ఆపట్లేదు. యుక్రెయిన్ రష్యా జరుగుతుంది, ఇజ్రాయెల్ ఇరాన్ అవి జరుగుతున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే రెవెన్యూ జనరేషన్ ఆగిపోతుంది. పాకిస్తాన్ ఇండియా కూడా ఎంత వరస్ట్ స్టేజ్కి వచ్చింది పాకిస్తాన్. సో ఇండియాతో పెట్టుకుంటే ఇండియా ఒక 30 years బ్యాక్ ఇండియా వేరు, ఈరోజు ఇండియా వేరు. ఇండియా అంటే టిట్ ఫర్ టాట్, తుమ్ ఏక్ కో మారేగా తుమ్ చార్ కో మారేగా అనే డైలాగ్ వచ్చి ఎవరికైనా ప్రతి కంట్రీ కూడా భయపడుతుంది. ఎందుకంటే ఇండియా, చైనా, జపాన్ లాంటి కంట్రీస్ దే ఆర్ సూపర్ పవర్ అయ్యడానికి ట్రై, అంటే యుఎస్ని బీట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. అది ఒకసారి మనకు ఈగో, ఒకసారి నువ్వు CEO ఉండి జనరల్ మేనేజర్ చేస్తావా? సో ఈ వాంట్స్ టు బి ఏ CEO, ది టాప్ నెంబర్ 1 ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ US ప్రెసిడెంట్ అనేది నెంబర్ 1 పొజిషన్. దానికి మించి ఏ ప్రాపర్టీ అంటే ఏ ప్రెసిడెంట్ లేడు, ఇండియా కానీ చైనా. సో ఇప్పుడు వీళ్ళు ఇండియా, చైనా, జపాన్ చాలా ఫాస్ట్గా టెక్నాలజీలో డెవలప్ చేస్తున్నారు. అండ్ మీరు చూసుకుంటే ఇండియాలో 35 years లోపు యంగ్స్టర్స్ 50-60% ఉన్నారు. ఏ స్టేట్లో లేదు, ఏ కంట్రీలో లేదు. మన కంట్రీకి ఉన్న వెసులుబాటు ఏంటంటే ఆల్మోస్ట్ 30-40% యంగ్స్టర్స్, అంటే టెక్నాలజీ అన్ని వాడుకునే వాళ్ళు. ఇప్పుడు రోబో, AI ఇవన్నీ ఉన్నాయి. బట్ మిగతా కంట్రీకి అంత లేదు, పాపులేషన్ లేదు, మనంత ఇది లేదు. ప్లస్ యుఎస్లో 71% మనవే వీసాలు. అక్కడ మేజర్గా ఇండియాని అటాక్ చేస్తున్నాం. సో ఇండియాని అటాక్ చేసినా మోడీ గారు చెప్పారు, దాన్ని తట్టుకొని ఉంటాం. ఫస్ట్ 25% చేసాడు, తర్వాత 50% చేసాడు, రేపు వీలైతే 100% కూడా చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చైనాకి ఏంచి 30%, పాకిస్తాన్కి ఏంచి 15%, మనకు మాత్రం 50%. సో మనకి వాళ్ళకి డేంజర్ అనే కంట్రీస్లో వేస్తున్నాడు, మనకి వేసాడు. ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ కూడా యుద్ధాలు, ఎకానమీ, తర్వాత ఇన్ఫ్లేషన్ రేటు, దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ పడిపోవడం, ఎంప్లాయీస్ తీసేయడం. సో దానివల్ల కూడా కొనుగోలు తగ్గిపోవచ్చు కదా. జాబులు దొరకట్లేదు ఎవరికి, ఎంత పెద్ద చదువులైనా వెళ్ళట్లేదు. ఇవన్నీ కూడగట్టుకొని గోల్డ్ పైన పడుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ రూపంలో బాగుంది. సిల్వర్ అనేది ఇండస్ట్రీస్లో వాడుతున్నారు. సో అది సిల్వర్ అంటే అంతమంది పూజ సామాన్లకు 100 గ్రాములు, 200 గ్రాములు, 300 గ్రాములు. ఇప్పుడు అలా కాకుండా ఆర్నమెంట్స్ వాడుతున్నారు, ప్లస్ ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకుంటున్నారు. సో ఇది రెండింటి వల్ల ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే when demand is more, supply is less, rate will be high. When demand is less, supply is more, rate will be low. ఇది అందరికీ తెలిసిన ఫార్ములా. సో దీన్ని బట్టి యూ హావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సార్.